అద్భుతం, అమోఘం. ఈరోజు మన దేశ చరిత్రలోనే అద్భుతమైన రోజు. మన హిస్టరీని గోల్డెన్ లెటర్స్తో రాయాల్సిన రోజు. కొన్ని సంవత్సరాలుగా మనం కంటున్న కల ఇప్పుడు నిజమైంది. ప్రపంచ దేశాలన్నీ కళ్ళు పెద్దవి చేసుకుని చూస్తుండగా మన భారతదేశం ఆ అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. న్యూయార్క్లో జరిగిన యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ ఆల్ మెంబర్స్ మీటింగ్లో మన దేశం సాధించిన ఈ విజయం చూసి అందరూ షాక్ అయ్యారు. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 146 దేశాలు మన దేశానికి జై కొట్టాయి. ఇది ఏదో మామూలు ఓటింగ్ కాదండోయ్. భవిష్యత్తులో ప్రపంచ రాజకీయాలను, అధికారాలను శాసించే శక్తి మన చేతికి వచ్చినట్లే. మన దేశ చరిత్రలో ఇదొక గోల్డెన్ చాప్టర్. 193 దేశాలు ఉన్న ఆ హాల్లో 146 దేశాలు మనకు మద్దతుగా నిలబడినప్పుడు ఆ వాతావరణం ఎలా ఉండి ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. మన డిప్లొమాటిక్ తెలివికి, మన నీతికి, మన లీడర్షిప్ స్కిల్కి, మన దేశ గౌరవానికి ప్రతీకగా ఆ చప్పట్లు మారుమోగాయి. ఇది ప్రతి భారతీయుడి గుండె గర్వంతో ఉప్పొంగేలా చేసిన క్షణం. అసలింతకీ ఏం జరిగిందో అని ఆలోచిస్తున్నారా? టాపిక్ డీటెయిల్గా డిస్కస్ చేసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ సెక్షన్లో జై హింద్ రాయటం మర్చిపోకండి. యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ సెక్యూరిటీ కౌన్సిల్ యుఎన్ఎస్సిలో పర్మనెంట్ మెంబర్షిప్ వీటో పవర్ కోసం మన దేశం పెట్టిన బిల్లు సూపర్ మెజారిటీతో గెలిచింది. ఇంకా ఆశ్చర్యకరమైన విషయమేంటంటే ఇన్నాళ్లు మనల్ని అడుగడుగునా వ్యతిరేకించిన దేశాలే ఈరోజు మన పక్కన నిలబడ్డాయి. కానీ ఈ విజయం కేవలం ఓటింగ్తో ఆగిపోలేదు. అసలు సిసలు ఆట ఎప్పుడు మొదలైందంటే మన విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్, మన ప్రతినిధులు యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ వేదికపై మాట్లాడినప్పుడు ఒక్కొక్కడికి దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోయింది. భారతదేశం కేవలం తన కోసం మాత్రమే కాదు, ఆఫ్రికా, ఆసియా, ఇంకా అభివృద్ధి చెందుతున్న ఎన్నో దేశాల గొంతుక అని ప్రపంచానికి గట్టిగా చాటి చెప్పారు. ఇదే మన దేశం యొక్క అసలైన బలం. యూరోపియన్ యూనియన్, ఆస్ట్రేలియా, ఆఫ్రికా, దక్షిణ అమెరికా దేశాలన్నీ మనకు సపోర్టుగా నిలిచాయి. ఆ సీన్ చూస్తుంటే ఏదో సినిమా చూస్తున్నట్లే అనిపించింది. అయితే ప్రతి కథలో విలన్లు ఉన్నట్లే ఇక్కడ కూడా కొందరు అడ్డుపుల్ల వేయటానికి ప్రయత్నించారు. టర్కీ, సౌదీ అరేబియా గొంతు చించుకుని అరిచాయి. కానీ వాళ్ల గొంతులు అరణ్య రోదనలా మిగిలిపోయాయి. వాళ్ల మాటలను ఎవ్వరూ పట్టించుకోలేదు. టర్కీ ప్రతినిధులైతే కోపంతో ఊగిపోతూ బిల్లు కాపీలను చించేశారు, బల్లలు గుద్దారు. కాని ఆ హాల్ మొత్తం మన దేశానికి మద్దతుగా చప్పట్లతో దద్దరిల్లిపోయింది. ఆ చప్పట్ల హోరులో వాళ్ల అరుపులు కొట్టుకుపోయాయి. ఇక సౌదీ అరేబియా అయితే నోరు మెదపకుండా సైలెంట్గా ఉండిపోయింది. ఇకపోతే ఈ మొత్తం ఎపిసోడ్లో అతిపెద్ద ట్విస్ట్ ఏంటో తెలుసా? చైనా. దశాబ్దాలుగా మనల్ని వ్యతిరేకిస్తూ వచ్చిన చైనా ఈసారి మనకు అనుకూలంగా ఓటు వేసింది. ఆసియా ఖండానికి భారతదేశమే నాయకత్వం వహించాలని, మన దేశం లేకుండా యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ అసంపూర్ణమని తేల్చి చెప్పింది. మనల్ని వ్యతిరేకించే చైనాయే మనకు మద్దతిచ్చిందంటే ప్రపంచ రాజకీయాలు ఎంతలా మారిపోతున్నాయో మీరే అర్థం చేసుకోండి. ఇది చరిత్రను తిరగరాసిన క్షణం. అసలు మన దేశం ఈ వీటో అధికారాన్ని ఎలా సంపాదించింది, దీనికి సంబంధించిన కొత్త అప్డేట్స్ ఏంటి అనే విషయాలను వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందు ఈ వీడియోను లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఈ హిస్టారికల్ సక్సెస్ వెనుక ఉన్న అసలు విషయాల్లోకి వెళదాం. ముందుగా ఈ వీటో పవర్ అంటే ఏంటో చూద్దాం. సింపుల్గా చెప్పాలంటే సెక్యూరిటీ కౌన్సిల్లో ఉన్న ఒక పర్మనెంట్ మెంబర్ దేశం ఏదైనా ఒక తీర్మానానికి వ్యతిరేకంగా ఓటు వేస్తే ఆ తీర్మానం అక్కడితో ఆగిపోతుంది. దానికి విలువ ఉండదు. అంటే ప్రపంచ రాజకీయాల్లో ఇది ఒక బ్రహ్మాస్త్రం లాంటిది. ఇప్పటి వరకు అమెరికా, రష్యా, బ్రిటన్, ఫ్రాన్స్, చైనా ఈ 5 దేశాలకు మాత్రమే ఈ పవర్ ఉండేది. ఇప్పుడు మన భారతదేశం కూడా ఈ పవర్ఫుల్ దేశాల సరసన చేరబోతోంది. ఒక్కసారి ఆలోచించండి, మనకు వీటో పవర్ వస్తే ప్రపంచంలో తీసుకునే ఇంపార్టెంట్ డెసిషన్స్లో మన మాటే చెల్లుతుంది. అది చమురు ఒప్పందాలు కావచ్చు, ట్రేడ్ రిలేషన్స్ కావచ్చు, లేదా సెక్యూరిటీకి సంబంధించిన విషయాలు కావచ్చు. ఇకపై మన చెప్పిందే వేదం. ఇప్పుడు టర్కీ, సౌదీ అరేబియా కడుపు మంట గురించి మాట్లాడుకుందాం. మన దేశానికి మద్దతుగా బిల్లు పాస్ అవ్వగాలే టర్కీకి ఎంత కోపం వచ్చిందంటే మన ఐఏఎస్ త్రిఖండ్ యుద్ధనౌక మీద దాడి చేస్తామని బెదిరించడానికి ప్రయత్నించింది. కానీ మన దేశం ఇంటర్నేషనల్ రూల్స్ గురించి చెబుతూ యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్లో టర్కీ బండారాన్ని బయటపెట్టింది. దీంతో ప్రపంచం ముందు టర్కీ పరువు పోయింది. ఇక సౌదీ అరేబియా కూడా ఈ మధ్య మన మీద నోరు పారేసుకుంది. కానీ ఆ రోజు 146 దేశాల చప్పట్లు వినగానే తోక ముడిచి మౌనంగా ఉండిపోయింది. దీన్ని బట్టి మన దేశం సైనిక, ఆర్థిక, డిప్లొమసీ రంగాల్లో ఎంత బలంగా తయారయ్యిందో అర్థం చేసుకోవచ్చు. మనల్ని తేలిగ్గా తీసుకుంటే పప్పులో కాలేసినట్లే అని అందరికీ తెలిసొచ్చింది.
ఇకపోతే ఇప్పుడు అమెరికా రష్యా రోల్ గురించి చూద్దాం. గతంలో అమెరికా మన మీద టారిఫ్ల యుద్ధాలు, ట్రేడ్ విషయంలో ఒత్తిడి తీసుకురావాలని చూసింది. కానీ మన పెరుగుతున్న బలాన్ని, ప్రపంచ దేశాల మద్దతును చూసి ఇప్పుడు అమెరికా కూడా మనకే జై కొట్టింది. ఇక మన చిరకాల మిత్రుడు రష్యా గురించి ప్రత్యేకంగా చెప్పాలా? మన బలాన్ని పెంచడంలో ఎప్పుడూ ముందుంటుంది. మన పర్మనెంట్ మెంబర్షిప్కి రష్యా ఎప్పటినుంచో మద్దతు ఇస్తూనుంది. ఇది మన డిప్లొమసీకి మరింత బలాన్ని ఇచ్చింది. ఫ్రాన్స్, బ్రిటన్ కూడా మనకు గట్టి మద్దతుదారులుగా మారాయి. అంటే ఆ 5 పర్మనెంట్ మెంబర్ దేశాల్లో మనల్ని వ్యతిరేకించే వాళ్లే లేరన్నమాట. ఇప్పుడు ప్రపంచంపై మన ప్రభావం ఎలా పెరుగుతోందో డిస్కస్ చేసుకుందాం. ఆయిల్, గ్యాస్, వరల్డ్ ట్రేడ్ వంటి విషయాల్లో మన వ్యూహాలను మనమే సొంతంగా నిర్ణయించుకోవచ్చు. ఉదాహరణకు ఈ మధ్య సౌదీ అరేబియాకు వ్యతిరేకంగా మన దేశం ఒక బిల్లును పాస్ చేసింది. దానికి 128 దేశాల మద్దతు తెలిపాయి. ఒకవేళ అది అమలైతే సౌదీ ఆర్థిక వ్యవస్థకు అది పెద్ద దెబ్బే అవుతుంది. ఇంకా చెప్పాలంటే సౌత్ ఈస్ట్ ఏషియా, ఆఫ్రికా దేశాలన్నీ ఇప్పుడు మనవైపే చూస్తున్నాయి. మయన్మార్, ఇండోనేషియా, వియత్నాం, మలేషియా ఇంకా 53 ఆఫ్రికన్ దేశాలు ప్రపంచ వేదికపై మనమే తమ గొంతుకును వినిపించగలమని నమ్ముతున్నాయి. జపాన్, భూటాన్ లాంటి దేశాలు కూడా మన పర్మనెంట్ మెంబర్షిప్కి సపోర్టింగ్ ఇస్తున్నాయి. ఇది కేవలం ప్రాంతీయంగానే కాదు, ప్రపంచ స్థాయిలో మన లీడర్షిప్ని స్పష్టం చేస్తోంది. చివరగా చెప్పొచ్చేదేంటంటే ఈ విజయం కేవలం దౌత్యపరమైనది మాత్రమే కాదు, ఇది మన ఆర్థిక వ్యవస్థ, సెక్యూరిటీ, ఇంటర్నేషనల్ పొలిటిక్స్ మీద కూడా ప్రభావం చూపుతోంది. సోషల్ మీడియాలో మన విజయం వార్త తెలియగానే ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులందరూ గర్వంతో ఉప్పొంగిపోయారు. మన నాయకత్వాన్ని, మన దౌత్యాన్ని అందరూ ప్రశంసిస్తున్నారు. దీని బట్టి మన దేశం కేవలం రాజకీయంగానే కాదు, వరల్డ్ అవేర్నెస్ కూడా సెంటర్గా మారుతోందని అర్థమవుతోంది. ఈ విజయం 140 కోట్ల భారతీయుల విజయమని మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారన్నారు. ఇది కేవలం డిప్లొమాటిక్ విజయం కాదు, ఇది నూతన భారతదేశం యొక్క గుర్తింపు అని విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ గారు అన్నారు. ఇప్పుడు అందరి మనసులో కలుగుతున్న ఒక ప్రశ్న గురించి చెప్పుకుందాం. అదేంటంటే వాట్ ఈజ్ నెక్స్ట్, అంటే ఆ తర్వాత ఏం జరగబోతుంది అని. ఈ బిల్లు ఇప్పుడు ఆ 5 పర్మనెంట్ మెంబర్ దేశాలకు వెళ్తుంది. అక్కడ ఒక సీక్రెట్ రూమ్లో ఓటింగ్ జరుగుతుంది. అక్కడ కూడా ఆమోదం పొందితే మన భారతదేశం అధికారికంగా యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్లో పర్మనెంట్ మెంబర్ దేశంగా మారుతుంది. అంటే ప్రపంచ భవిష్యత్తును మార్చే శక్తి ఉన్న దేశాల జాబితాలో మనం కూడా చేరిపోతాం. టర్కీ, సౌదీ అరేబియా అసంతృప్తికి కారణం కేవలం మన ఎదుగుదల మాత్రమే కాదు, మన పొలిటికల్ స్ట్రాటజీలు కూడా దీనికి కారణం. గ్రీస్, సైప్రస్, ఇజ్రాయెల్ లాంటి దేశాలతో కలిసి మెడిటరేనియన్ సముద్రం, వెస్టేషియాలో మనం పట్టు సాధించడం టర్కీని ఒంటరిని చేసింది. అందుకే ఎర్దోగాన్ పాకిస్తాన్, ఓఐసీలను వాడుకుని మనపై దాడి చేయాలని చూస్తుంటాడు. కానీ ప్రతిసారి పప్పులో కాలేస్తూనే ఉంది. ఇక సౌదీ మన మీద కోపం పెంచుకోవడానికి కారణం మన ఎనర్జీ ఇన్వెస్ట్మెంట్ విషయంలో మనం ఫాలో అవుతున్న డిప్లొమాటిక్ రిలేషన్స్. మనం యుఏఈ, ఖతార్తో లాంగ్ టర్మ్ ఒప్పందాలు చేసుకుని రష్యా నుండి చౌకగా ఆయిల్ కొనుక్కుని మన దేశీయ మార్కెట్ను స్టేబుల్గా ఉంచుకోవడం సౌదీ ఆయిల్ రాజకీయాలకు పెద్ద దెబ్బే. ఈసారి మన దేశం వీటో పవర్ సాధిస్తోందా లేదా అనే దానిపై మీ అభిప్రాయం ఏంటో కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియోను లైక్ చేసి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి.